నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైఎస్ వివేకానంద హత్య కేసు ఏ విధంగా జరిగిందో గొడ్డలిపోటుగా మరి అదే విధంగా సేమ్ రిపీటు కడపలో అయితే పెద్ద దస్తగిరిని కూడా అదే విధంగా జరిగింది. అసలు దీని వెనక పెద్ద దస్తగిరి హత్య చేసిన దాని వెనక ఈ కేసులో ఇప్పటికే 12 మంది అయితే అరెస్ట్ అయ్యారు. ఇక నిత్యానందన్ రెడ్డిని అయితే గాలిస్తున్నారు. మరి దీని వెనుక ఈ కేసు వెనక ఇంకా వైసీపీ నేతలు పెద్దలే ఉన్నారని టీడీపీ కూడా ఆరోపణలు అయితే చేస్తుంది. మొత్తానికి ఈ కేసు ఇంక ఎంత దూరం వెళ్తది? ఇంకా ఎంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మా శాలిని, మన పాప్కార్న్ వీక్షకులు కూడా. సార్ మనం మొన్నటి వరకు కూడా మనం 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వైఎస్ వివేకానంద హత్య కేసుకి సంబంధించి సేమ్ రిపీట్ ఈ రోజు కూడా మొన్న జరిగింది, కడపలో జరిగింది. పెద్ద దస్తగిరిని చంపడం జరిగింది. సో దీని వెనక ఈ కేసు వెనక వైసీపీ నేతల పెద్దలు కూడా ఉన్నారని ఆరోపణలు అయితే వస్తాయి, మనకు గట్టిగానే వస్తాయి. మరి ఈ కేసు ఇంకెంత దూరం వెళ్తుంది? ఈ కేసు ఇంకా కొలుక్కొచ్చే అవకాశం అయితే ఇప్పుడైతే కనిపించట్లేదు. ఇది రాజకీయంగా పులుముకునే అవకాశం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు దీని గురించి సార్? అవును శాలిని, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇది మొదట 6వ తారీఖున జరిగినప్పుడు దీనికి ఇంత ప్రాముఖ్యత రాలేదు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. ఆయన కూడా ఇవాళ మాట్లాడుతూ కొన్ని అనుమానాస్పదమైన మాటలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ఆ పెద్ద దస్తగిరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనటంలో అనుమానం లేదు, ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తే. తర్వాత మీరు అన్నట్టు ఆ డిప్యూటీ మాజీ మేయర్ నిత్యానంద రెడ్డి గారికి అనుచరుడు అని చెబుతున్నాడు. కాకపోతే వాళ్ళ మధ్య విభేదాలు లేవు అని అయితే మాట మాట్లాడాల. విభేదాలు అంత పెద్ద విభేదాలు లేవు అంటున్నాడు. విభేదాలు ఉన్నట్టు ఆయన అంగీకరిస్తున్నాడు. ఎంత విభేదాలు అన్నది అది ఆయన పెద్దగా కాదు అంటాడు. అట్లాంటి వివేకానంద రెడ్డి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ఆయన ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అని అడిగాడు. ఆయన మా బాబాయి, మా తమ్ముడు అవినాష్ రెడ్డి, మా కుటుంబంలో ఒక్కరిని ఇంకో కన్ను పొడుస్తుందా అంటే పొడిచింది కదా. ఇప్పుడు మీరు కూడా చెప్పటం వివేకానంద రెడ్డి గారి హత్యతో ఇది పోలుస్తున్నారు. అన్ని మీడియా సంస్థలు, ప్రజలు కూడా అదే పోలుస్తున్నారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని ఎలా అయితే చంపి గుండెపోటు అన్నారు, ఇతన్ని కూడా వాళ్ళ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే చంపి దీన్ని రాజకీయం చేసి తెలుగుదేశం మీద వేయటానికి చేస్తున్నారు. అతను తెలుగుదేశం వాళ్ళతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏం చేయలేదు. ఆయన చేసిన వ్యాపారాలంతా కూడా నిత్యానంద రెడ్డితోనే చేశాడు. వీళ్ళిద్దరూ వివాదాస్పదమైన భూములు కొనటం, అమ్మటం లాంటివి చేస్తున్నారు. తర్వాత ఆయన ఇంట్లో దాడి చేసినప్పుడు కూడా 100 కోట్ల ముందు అనుకున్నారు. అందులో ఇప్పుడు పెద్ద విశేషం ఏంటంటే, రవీంద్రనాథ్ రెడ్డి గారి సతీమణికి వాళ్ళ అబ్బాయికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా ఈ పెద్ద దస్తగిరి ఇంట్లో దొరికినాయి అంటున్నారు. కాబట్టి ఇవి బినామీగా ఎవరెవరికి వ్యవహరించాడు ఈ దస్తగిరి, తర్వాత బినామీగా ఉంటూ ఏమన్నా వీళ్ళకి ఎదురు తిరిగాడా, లేకపోతే ఏమైనా వివాదాస్పదమైనటువంటి భూముల అంశాల్లో తనేమన్నా అమ్ముకుని దాన్ని డబ్బు తీసేసుకున్నాడా, ఏంటనేది పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. కానీ ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఒక విషయం అయితే చెబుతున్నాడు, వీళ్ళకి పెద్దగా విభేదాలు ఉన్నాయని నేను అనుకోవటం లేదు అని. ఎంతగా విభేదాలు ఉన్నాయి, ఏ కారణాలతో హత్య చేస్తారనేది మనం చెప్పలేము. అట్లా అనుకుంటే వివేకానంద రెడ్డి గారు కూడా చాలా వివాదరహితమైన వ్యక్తి. ఆయన చనిపోయిన రాత్రి కూడా అవినాష్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం కోసం కూడా ఆయన కొన్ని గ్రామాలు తిరిగి ఆ రాత్రి 10 గంటలకో ఇంటికి చేరి భోంచేసి పడుకున్నప్పుడు చంపేశారు. అది ఫస్ట్ ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారే చంపారని కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పాడు, ఎవరెవరి పేర్లు అన్నీ కూడా. కానీ జరిగింది వేరు. తర్వాత ఇంకోటి అప్పుడు ఏమన్నారు, ఇది అసలు హత్యే కాదు గుండెపోటు అన్నారు ఫస్టే. అసలు హత్య అనే దాన్ని బయటికి రానివ్వకుండా కట్లు కట్టి, కుట్లు వేసేసి, పౌడర్లు అద్ది, పూలదండలు పెట్టి కప్పిపుచ్చడానికి చేశారు. అట్లాగే ఇప్పుడు ఈ దస్తగిరిది కూడా వేరే పార్టీ వాళ్ళు లేకపోతే తెలుగుదేశం చేసింది అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళకి దస్తగిరిని చంపాల్సిన అవసరం ఏం లేదు. అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎలాగో దస్తగిరి కూడా అంతే. పెద్ద దస్తగిరి అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. కానీ పోలీసులు వాళ్ళ ఇంటిని సోదా చేసినప్పుడు ఎందుకు చేశారంటే అది కూడా ఇతని దగ్గర ఏదో ఉన్నాయని కాదు, అసలు ఈ కారణాలు ఏమై ఉంటుందో కుటుంబ సభ్యులను కూడా అడుగుదామని
ఎందుకంటే ఒక హత్య జరిగినప్పుడు ఆ కుటుంబ సభ్యులకు కొంత అవగాహన ఉంటుంది, ఇతనికి ఎవరితో అన్న ఆర్థిక అంశాల్లో కానీ ఇంకా ఏమన్నా అంశాల్లో రాజకీయ అంశాల్లో కానీ కుటుంబ పరంగా కానీ ఇంకెవరితో అయినా దగ్గర వాళ్ళతో ఏమైనా విభేదాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులు కలవటం సహజం. వెళ్ళినప్పుడు అసలు ఇతని దగ్గర ఏమన్నా మారణాయుధాలు ఉన్నాయా ఏంటా అని కూడా అక్కడ కూడా చెక్ చేస్తారు, ఇతను యాక్టివిటీస్ ఎలాంటివి అని. ఆ సందర్భంలో ఊహించని స్థాయిలో డాక్యుమెంట్స్ బయటపడినాయి. అప్పుడు ఈ లింకేజ్ తెలిసింది. వీళ్ళందరూ కలిసి ఫస్ట్ అసలు వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఏదో గంజాయికి సంబంధించిన అంశం ఏదో ఉందనుకున్నారు తప్ప ఇంత ఆర్థిక అంశాలు ఉంటాయని పోలీసులు కూడా ఊహించలా. ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు బయటకు వచ్చి చెబుతున్న అంశం చూస్తే కూడా ఇది ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆయన అంత విభేదాలు ఇవ్వంటున్నాడు కాబట్టి ఎంత విభేదాలు ఉన్నాయి అనేది ఇప్పుడు పోలీసు విచారణలో బయటకు రావాలి. విభేదాలు అయితే ఉన్నట్టు ఆయన కూడా చెబుతున్నాడు కదా కొంత ఉంది అని. వివేకానంద రెడ్డి గారికి కూడా మరి ఎవరు అసలు శత్రువులే లేరు, అసలు బయట వాళ్ళే చంపారని ముందు వీళ్ళే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా. కానీ ఊహించని రీతిలో అవినాష్ రెడ్డి గారి పేరు, భాస్కర్ రెడ్డి వాళ్ళంతా కజిన్సే కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి కజినే. మరి అట్లాంటప్పుడు అంటే సొంత వాళ్ళు చేశారనేది అక్కడ తేలుతుంది. ఇక్కడ కూడా మరి ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు, వ్యాపారాలు చేసిన వాళ్ళే చేసినట్టు బయటకు వస్తుంది. కానీ దీన్ని రాజకీయ రంగు పులుముతున్నారంటే ఏంటంటే ప్రతి మృతదేహం వాళ్ళకి ఎక్కడన్నా దొరికితే దాంట్లో నుంచి ఏదన్నా రాజకీయ లబ్ధి వస్తుందా అని ఆలోచిస్తారు. సార్ వివేకానంద హత్య జరిగిన తర్వాత అది కూడా ఇప్పుడు బాబు గారే చంపేసినట్టు గొడ్డలను పోటు అని చెప్పేసి చంపేసినట్టు గ్రాఫిక్స్ వేశారు కదా. పెట్టారు కదా సార్. ఇప్పుడు గ్రాఫిక్ అని మామూలు వాళ్ళకి ఏం తెలుస్తుంది, చూసిన వాళ్ళు ఫోటోయే అనుకుంటారు. ఫోటోకి గ్రాఫిక్కి ఏం తేడా తెలుస్తుంది? గ్రాఫిక్ వేసి మరీ పెట్టారు, వరుసగా కథనాలు కూడా నడిపారు. తర్వాత సొంత కూతురు మీద కూడా నడిపారు, ఆమె సునీత గారు చంపించిందని. అట్లా రకరకాలుగా జరుగుతుంది. అదే ఇప్పుడు పోలీసులు ఇవన్నీ బయటకు తీయబట్టి ఇవాళ డాక్యుమెంట్లు బోగస్ అని ఎవరు అనలేరు. ఎందుకంటే అవన్నీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. అవి అంతకన్నా 2 ఏళ్ల ముందో, ఏడాది ముందో, 3 ఏళ్ల ముందో కూడా అయిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరి పేరు మీద అయినాయి, ఇతని దగ్గర ఎందుకు ఉన్నాయి, అసలు ఆ డాక్యుమెంట్స్ ఏమైనా వివాదాలు ఉన్నాయా, రిజిస్ట్రేషన్లో కూడా చేయటానికి. అంటే కొన్ని వివాదమైన భూములే వీళ్ళు మెయిన్గా కొంటారని చెప్తున్నారు. అది ఆ వివాదస్తులు కూడా హత్య చేసినట్టు ఎవరు అంటలేదు. పార్ట్నర్స్లో వచ్చిన విభేదాలే ఈయన హత్యకు కారణం. తర్వాత అంతకుముందు ఒక తెరణాల్లో కూడా ఈయన వాళ్ళకి సంబంధించిన నిత్యానంద రెడ్డి గారు అనుచరులు కొట్టారంట. అప్పుడు నిత్యానంద అనుచరులు మళ్ళీ తిరిగి దాడి చేసి వీళ్ళని కూడా కొడితే అది వైద్యం చేయించుకోవడానికి రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాడు పెద్ద దస్తగిరి, వాళ్ళ తమ్ముడు చిన్న దస్తగిరి కూడా. అప్పుడు వీళ్ళు మళ్ళీ రిటాలియేషన్ ప్రతి దాడి చేసినప్పుడు ఆయన చనిపోయాడు. ఈసారి వీళ్ళు ప్రిపరేషన్తో వెళ్ళారు, అంటే సిద్ధమై వెళ్ళారు, ఎక్కువ మంది సిబ్బందిని పెట్టుకుని మంది మార్బలంతో. ఎందుకంటే అంతకుముందు మన కొట్టాడు కాబట్టి ఇతన్ని లేపాలని వెళ్ళారు, లేపారు. ఇప్పుడు దాన్ని ఎవరి మీదకి తొయ్యాలని చూస్తున్నారు తప్ప ఇది రాజకీయ సంబంధం లేదని పోలీసులు రేపు ఈ ఛార్జ్ షీట్లో డాక్యుమెంట్ నంబర్స్తో సహా వేస్తారు. అది ఎవరి దగ్గర నుంచి ఎవరు కొన్నారో వేస్తారు, ఏ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్టర్ అయింది, ఏ తారీఖున అయింది వేస్తారు. కాబట్టి అవన్నీ కూడా బోగస్ అంటానికి వీలు లేదు. కాబట్టి ఈ సాక్ష్యాధారాలు ఖచ్చితంగా దొరికితే రవీంద్రనాథ్ గారు కూడా ఒప్పుకున్నాడు, అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాలిని, మన వీక్షకులు.